నమస్కారం, విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముంబైలో వచ్చే నెల 27 నుండి 31 వరకు భారతీయ సముద్ర వారోత్సవం. విశాఖలో ఘనంగా సన్నాహక రోడ్ షో. విశాఖ ఉక్కును మరింత బలోపేతం చేసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్. నగరంలో కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు, లబోదిబోమంటున్న చిరు వ్యాపారులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు 2వ రోజు కొనసాగాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన సభ కొనసాగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. ప్లాస్టిక్ నియంత్రణ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అసెంబ్లీ వేదికగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని, ఆ దిశగా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు చెప్పారు. సచివాలయాలను ప్లాస్టిక్ రహిత జోన్లుగా ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్లాస్టిక్ వాతావరణ కాలుష్యానికి, ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ స్థానంలో పర్యావరణ హితమైన క్లాత్, వెదురు, జూటు ఉత్పత్తులను ప్రోత్సహించినట్లు తెలిపారు. అలాగే సభ్యుల ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో పాడి రైతుల సంక్షేమానికి అన్ని రకాల కృషి చేస్తున్నట్టు చెప్పారు. గ్రామ స్థాయిలో వెటర్నరీ అసిస్టెంట్ల సేవలందిస్తున్నారని తెలిపారు. 2017లో 303, 2018లో 223 వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేస్తామన్న ఆయన గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని అన్నారు. సమస్యగా మారింది. ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దాని సమస్య వివరాలు ఏమిటని చెప్పడానికి బిఎన్సికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను, ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం. ఒక్కసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది. ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాజు సీసాల్లో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం. అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా, ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్ గా ఉపయోగించేందుకు 8 సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు 46 ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్ అనుమతించింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ల బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. పశు వైద్యులు మరియు పశు వైద్య సహాయకుల ఖాళీల కారణంగా పాడి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు. ప్రస్తుతం 293 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఈ స్థానాలకు పూర్తిగా అదనపు ఛార్జ్ ఎఫ్ఏసీలేసి ఇన్ఛార్జ్ అధికారులు కేటాయించడం ద్వారా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. ఫలితంగా పాడి రైతులకు ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదు. ఇంకా పశువర్ధక సహాయకులు గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు మరియు అందుబాటులో ఉన్న పశు వైద్యుల సాంకేతిక మద్దతుతో సేవలు అందిస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 293 ఖాళీలు భర్తీ చేయుటకు 258 పోస్టులు నిర్ధారించాం. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి ప్రతిపాదన ఆర్థిక శాఖకి సమర్పించడం అయింది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 24.84 కోట్లతో ప్రతిపాదన సత్వరమే చేపట్టమని చెప్పి ఆర్థిక శాఖకి తెలియచేశాం. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే రిక్రూట్మెంట్
చేస్తామని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తిరుపతిలోని వెంకటేశ్వర పశు వైద్య విద్యాలయంలోని అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు మరియు PhD విద్యార్థులకు ఉపకార వేతనాల మొత్తాన్ని చివరిసారిగా 2013వ సంవత్సరంలో పెంచడం అయింది. 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే ఈ 3 విద్యార్థులకు కూడా పెంచడం జరిగింది. అంతకుముందు అండర్ గ్రాడ్యుయేట్స్ 7,000 ఉంటే ఇప్పుడు మేము 10,500 చేశాం. PG విద్యార్థులకు 9,000 ఉంటే 13,500 చేశాం. PhD విద్యార్థులకు 10,000 ఉంటే 15,000 రూపాయలు చేసి వారికి కూడా మొన్ననే నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో భారతీయ సముద్ర వారోత్సవం 2025 సన్నాహక రోడ్ షో కమ్ వర్క్ షాప్ ను ఘనంగా నిర్వహించారు. ముంబైలో జరగనున్న భారతీయ సముద్ర వారోత్సవం 2025కు సన్నాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్మన్ అంగముత్తు అతిథులను ఆహ్వానిస్తూ అక్టోబర్ 27 నుండి 31 వరకు ముంబైలో జరగబోయే మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వానాలు అందజేశారు. ప్రపంచంలోని 100కు పైగా దేశాల నుండి 1,00,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనబోతున్న ఈ మహాసమ్మేళనం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర సమావేశాల్లో ఒకటిగా నిలుస్తుందని వెల్లడించారు. ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన 5 చట్టాలు సముద్ర రంగాన్ని పూర్తిగా మార్చబోతున్నాయని పోర్ట్స్ డైరెక్టర్ మృత్యుంజయ్ ఝా తెలిపారు. సముద్రాలు దేశ సంపద, భవిష్యత్తులో దేశ ఆర్థికాభివృద్ధికి సముద్ర రంగం ప్రధాన ఆధారంగా నిలుస్తుందని, అందువల్ల అన్ని స్టేక్ హోల్డర్లు కలిసికట్టుగా పనిచేయాలని కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్ తెలిపారు. From our Ministry of Port, Shipping and Waterways, in the month of October 2025, we are organizing India Maritime Week. This is like a global maritime event, and India's सबसे largest event, and more than 100 plus countries are going to participate. So there is a vision of our Honorable Prime Minister Vikshit Bharat, and there is a vision of our Honorable Chief Minister Sonandra Vishan. And I request all the stakeholders from Visakhapatnam and Andhra Pradesh, please be part of this event. This will be helpful in progressing our state to next level, and this will also give a lot of opportunities in terms of development, in terms of employment, and complete development of maritime related prosperity. So good number of stakeholders, global level stakeholders will be participating, and from Andhra Pradesh side, Visakhapatnam Port Authority is coordinating with all the stakeholders to be part of that initiative. It will happen in Mumbai actually, 27th October to 30th, 31st. So this 5-day event is a kind of a benchmark event, and is something special and different. So my request to all of you is please participate. He is now taking over Mumbai and will be probably pioneering the India Maritime Week that will be held in the last week of October. It will be a great occasion where all stakeholders worldwide will be participating in that event, and it will kind of help in giving a direction as to how India should progress and how collaboration will happen so as to make India the maritime power that it once was. And I congratulate him for organizing this event. విశాఖపట్నం పోర్టు ప్రపంచంలోనే 19వ పోర్ట్ లాగా ర్యాంక్ చేయబడింది వరల్డ్ బ్యాంక్ ద్వారా. అండ్ ఈ భారతదేశంలోనే నంబర్ 1 పోర్టుగా విశాఖపట్నం పోర్ట్ వచ్చింది అనమాట ర్యాంక్లో. తర్వాత ముంబైలో జరగబోయే ఇండియా మ్యారిటైమ్ వీక్ కూడా ఆయనే ఇప్పుడు సారథ్యం చేయబోతున్నారు. ఎందుకంటే ఆయన ముంబై పోర్టుకు కూడా ఆయన చైర్మన్గా పోబోతున్నారు. సో ఈ 2 విషయాలకి ఆయనకి శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఈ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ భాగంగా కస్టమ్స్ రోల్ కూడా ఉంటుంది. ఆ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో కొత్త డిజిటైజేషన్, కంప్యూటరైజేషన్ ఇనిషియేటివ్స్, ఈ బాండ్, ఈ బ్యాంక్ గ్యారంటీ, మన స్విఫ్ట్ ఇనిషియేటివ్స్, తురంత్ కస్టమ్స్ ఇనిషియేటివ్స్, ఇలాంటివన్నీ చెప్పడానికి నేను పాల్గొనడానికి వచ్చాను. విశాఖలో తెలుగు భాష పరిరక్షణ ఉద్యమానికి తెలుగుదండు శ్రీకారం చుట్టింది.
తెలుగు భాషాభిమానంతా మదిలిపాలెం కోడెల వద్ద తెలుగు తల్లి విగ్రహానికి నీరాజన అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుతండు వ్యవస్థాపకులు పరవస్తు పనిసైన సూరి మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తప్పిందని మండిపడ్డారు. అందుకే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమై ఈ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. అమరావతికి వెళ్లి అసెంబ్లీ వద్దే గాంధేయ మార్గంలో నిరసన ద్వారా పాలకుల మనసులో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ ఉద్యమంలో తెలుగు భాషాభిమానులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఉద్యమించకపోతే భవిష్యత్ తరాలకు అప్పట్లో తెలుగు ఉండేదని చెప్పుకునే దుస్థితి వస్తుందని వాపోయారు. పాలకులు మాతృభాషకు పెద్దపీట వేసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు తెలుగుదండు ఆధ్వర్యంలో మన మదిలిపాలెం కోడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద మనం ఈ కార్యక్రమాన్ని తెలుగు తల్లికి పుష్పాంజలి నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే మన కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారానికి వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఇంతవరకు అధికార భాషా సంఘాన్ని కానీ ఎన్నో ఏండ్లుగా భాషాభిమానులు అడుగుతున్నటువంటి మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థను కానీ ప్రకటించడం మర్చిపోయింది పాపం. ఎందుకంటే బోలెడని సమస్యలు, బోలెడని పనులు, మనం దాని గురించి మాట్లాడం. ఇంతకుముందే మొన్న ఆగస్టులో మన అధికార భాషా సంఘానికి మండలి వారి పేరు పెట్టాలని ప్రకటిస్తే ఆహా ఓహో అనుకున్నాం భాషాభిమానులందరం. మరలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన తెలుగు భాష గురించి ఊసే లేదు. ఇప్పుడు మా బెంగ ఏంటి అంటే గతంలో కూడా ఈ చంద్రబాబు ప్రభుత్వం అధికార భాషా సంఘము అనే మాట వినపడకుండా 5 ఏళ్లు పాలన చేసి మాయమైపోయింది. తర్వాత జగన్ గారి ప్రభుత్వం వస్తే ఆయన అధికార భాషా సంఘాన్ని ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశాడు. అక్కడ మాత్రం కార్యక్రమాలు ఏం లేకుండా ఆయన కూడా మాయమైపోయాడు. దీన్ని బట్టి ప్రభుత్వాలకు విన్నపం ఏంటి అంటే ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తెలుగు భాషను, తెలుగు తల్లిని నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వాన్ని, ఏ పాలక వర్గాన్ని ఈ తెలుగు నేల క్షమించలేదు. మెడబట్టి బయటికి గెంటేసింది. మీరు కావాలంటే ఎన్టీఆర్ దగ్గర చూసుకోండి. ఈరోజు మిమ్మల్ని బెదిరించడానికో లేకపోతే మిమ్మల్ని ఒక మాట అనడానికో మాకు అవసరం లేదు, మేము మాట్లాడాల్సిన పని కూడా లేదు. కాకపోతే తెలుగు భాషకి ఈరోజు మీరు ఆంగ్ల భాషకు కొమ్ము కాస్తూ ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలల యొక్క ఎంగిలి మెతుకులకు మీరు ఆశపడి ఈరోజు తెలుగు భాషను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తెలుగు భాష మీద అభిమానం ఉన్నా ఈరోజు అమ్మకు వడ్డీ, ఆ తల్లి వడ్డీ పథకాన్ని మీరు ప్రైవేటు పాఠశాలకు ఎందుకు ఇస్తారు? ఎవరి డబ్బులు? మీ తాత సోమేమని పెట్టారు అక్కడ. ప్రభుత్వ పాఠశాలలు బాగుంటే పేద బిడ్డలు బాగుపడతారు. మీకు ఆ ఉద్దేశం లేదు. అందుకే తల్లివడి పథకాన్ని మీరు ప్రైవేటు పాఠశాలకు కూడా పంచిపెట్టారు. అంటే తల్లుల దగ్గర డబ్బులు ఉన్నట్టయితే ఆ డబ్బులు పట్టుకెళ్ళి ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలు జాయిన్ అవుతారు. అదే మీ ఉద్దేశం. అంతకంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు తెలుగు భాషను, అమ్మ భాషను పక్కకు పెట్టి ఆంగ్ల భాష కొమ్ము కాసేటువంటి మన లోకేష్ గారికి, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆ విద్యాశాఖ మంత్రిగా ఉండేటువంటి అర్హతే లేదు, హక్కే లేదు. ఏఐ ఆధారిత ఆధునిక విద్యతోనే భవిష్యత్ కృత్రిమ మేధస్సు ప్రభావంలో మానవతను నిలబెట్టే విద్యా విలువలను ప్రోత్సహించేందుకు క్యాథలిక్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2025ను విశాఖ ఆర్చ్ డయాసిస్ ఘనంగా నిర్వహించింది. హోటల్ ఫార్చ్యూన్ శ్రీ కన్యా డైమండ్ పార్క్ రోడ్డు ద్వారకానగర్లో జరిగిన ఈ సదస్సులో గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఈ ప్రారంభాన్ని జ్యోతి ప్రజ్వలనతో విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాలగారు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సదస్సులో పాల్గొన్న ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ నేటి విద్యార్థులు ప్రపంచ పోటీలో ముందంజలో నిలవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత ఆధునిక విద్య తప్పనిసరి అని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. విద్యా విధానాన్ని సాంకేతికతో అనుసంధానం చేసి బోధన పద్ధతులను మార్చితేనే కొత్త తరం గ్లోబల్ స్థాయిలో ప్రతిభ చాటగలదని ఆయన తెలిపారు. పాఠ్య పుస్తకాల పరిమితి ద్వారా డిజిటల్ లెర్నింగ్, ఏఐ ఆధారిత ప్రాజెక్టులు, సృజనాత్మక ఆవిష్కరణల వైపు విద్యార్థులు అడుగులు వేయాలని, భవిష్యత్తు ఉద్యోగావకాశాలు కూడా ఈ నైపుణ్యాలపై ఆధారపడతాయని సూచించారు. How many of you offer, I believe there's about 65 principals here. How many of you offer 11th and 12th or intermediate education in your school? That's all. 7. That's unfortunate. Only 10% of the people are offering 11th and 12th. So at some point in my talk, if there's a mic in the audience, I want you to answer. So I'll tell you, as a customer of yours, as a client of yours, the students that study with you come to university. What challenges are we facing? We admit about 8,000 students every year.
విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు మాని మరింత బలోపేతం చేసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో పార్టీ నాయకులు కె లోకనాథం, ఎం జగ్గునాయుడుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే కుట్రలను ఆపేసి ఈఓఐలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సొంత గనులు కేటాయించాలని, అక్రమంగా తొలగించిన 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులపై దుష్ప్రచారం మానాలని కూడా డిమాండ్ చేశారు. ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు కార్మికులపైన, కార్మిక సంఘాల మీద తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ గుర్తింపు యూనియన్ చీఫ్ ప్రాపర్గా ఉన్న పల్లా శ్రీనివాసరావు ఈ ఆరోపణలు చేయడం వెనక ఆయనకేమైనా మట్టిందా లేక వాళ్ళ సంఘానికి ముట్టిందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మన విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడానికి చాలా కాలంగా ఆందోళన సాగుతున్నది. గత ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరించకుండా ఆపలేకపోయింది, ఈ ప్రభుత్వం ఆపలేకపోతున్నది. కానీ ఈ ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు ఆందోళన కూడా అంచేదానికి ప్రయత్నం చేస్తుంది. కనీసం అనుమతించకుండా ప్రజాస్వామ్య హక్కులను కూడా హరించడానికి ప్రయత్నిస్తుంది. 4 సంవత్సరాలుగా నిరాటంకంగా నడుస్తున్నటువంటి ధర్నా శిబిరాన్ని, దీక్షా శిబిరాన్ని ఎత్తేసి అక్కడ మొక్కలు పెట్టి మీరు ధర్నా చేయడానికి వీలు లేదు అని చెప్పిన వాళ్ళ నోళ్లు నొక్కడానికి ప్రయత్నిస్తున్నది. అంతేకాదు కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. ఇక్కడ భరత్ కానీ లేకపోతే పల్లా శ్రీనివాసరావు కానీ వీళ్ళ ఉద్దేశపూర్వకంగానే. పల్లా శ్రీనివాసరావు రికగ్నైజ్డ్ యూనియన్కి గౌరవ అధ్యక్షుడు, అంటే ఆయన పార్ట్ ఆఫ్ లేబర్ యూనియన్స్. మరి పార్ట్ ఆఫ్ లేబర్ యూనియన్స్ అయినప్పుడు ఏ రకంగా ఆయన ఈ ఆరోపణ చేస్తారంటే ఆయనకి ఏదన్నా ముట్టిందా, లేకపోతే వాళ్ళ సంఘానికి ముట్టిందా, వాళ్ళ టీఎన్టీయూస్ వాళ్ళకి ముట్టిందా, వాళ్ళు ఎవరైనా ఇవ్వాలి. మరి ఎవరు దొంగలు బయట పెట్టాలి. మీరు చేసిన తప్పును మొత్తం కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద నెట్టి కార్మికోద్యమాల్ని విచ్ఛిన్నం చేయాలని, బలహీనపరచాలని, నైతికంగా దెబ్బతీయాలని అనుకుంటే క్షమించడం నేరం అవుతుంది. ఈ రకమైన తప్పుడు ఆరోపణలతోటి వాళ్ళు ఈ కుట్రలు సాగించలేరు, ప్రైవేటీకరించాలనే కుట్రని సాగించలేరు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమైనా ఇంతవరకు చెప్పలేము. మేము పదే అడుగుతున్నాం, కేంద్రం నుంచి వచ్చిన ప్యాకేజీ ఏమైంది, దేనికోసం ఖర్చు పెట్టారు, రా మెటీరియల్కి ఎంత ఖర్చు పెట్టారు, లేకపోతే ఇండస్ట్రీ పరిశ్రమలు నడపడానికి ఎంత ఖర్చు పెట్టారు, జీతాలకు ఎంత ఖర్చు పెట్టారు. 3 నెలలుగా జీతాలు లేవు. ఈ నెల ఇంతవరకు జీతాలు ఇవ్వాలా. ఇప్పుడు 400 కోట్ల రూపాయలు కార్మికులు బకాయిలు పడి ఉన్నాయి, జీతాలు బకాయిలు 5 నెలల్లో. అయినా సరే వాళ్ళు త్యాగం చేసి పనిచేస్తున్నారు. జీతాలు ఇవ్వకపోయినా త్యాగాలు చేసి పనిచేస్తున్న కార్మికులను అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేయటం అనేది చాలా దుర్మార్గం. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తామని ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? అధికారం ఇవ్వడం అంటే ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి, ట్రస్టీలుగా ఉండాలి. ప్రభుత్వాలు ట్రస్టీలుగా ఉండాలి. ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి ఏ రాజ్యం ఏమీ చెప్పలేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి చెప్తున్న ఒక అంశం. ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూటమి నాయకులు ఏమని చెప్పారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సంరక్షిస్తాం, సొంత గనులు కేటాయిస్తామని తెలియజేశారు. దాదాపు 15 నెలల నుండి చూస్తే వాళ్ళ యొక్క వ్యవహారం అంతా చూస్తే ప్రైవేటు కంపెనీలకి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాపాడే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో దాదాపు 16,000 మంది ఉన్నారు. 16,000 మందిలో 8,500 మందికి మాత్రమే అక్కడ ఉద్యోగాలు వస్తే ఇంకా 8,000 మందికి ఉద్యోగాలు రాలేదు. ఎక్కువ మంది కాంట్రాక్ట్ లేబర్గా ఉన్నారు. ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు ఒక విషయం చెప్తున్నారు. ఏమని? ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి మేము అన్యాయం చేయమని. మరి కాంట్రాక్ట్ లేబర్ అందరూ పనిచేసిన వాళ్ళందరూ వివరాలు తీస్తే మెజారిటీ గాజువాకులో ఉండే భూములు కోల్పోయిన నిర్వాసితులే. మరి వాళ్ళకి న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యే గారు ఇట్లాగ మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏముంటుందనేది. 10 ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఎస్ఎఫ్ఎస్ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భిక్షాటంతో వినూత్న నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ మెడికల్ కళాశాలను పీపీపీ విధానం వల్ల రాష్ట్రంలో పేద మెరిట్ విద్యార్థులకు వైద్య విద్య మిద్దిగానే మిగిలిపోతుందని వాపోయారు. వైద్య కళాశాలలు ప్రైవేట్ పరమైతే పేద మధ్యతరగతి ప్రజానీకానికి వైద్యం కూడా అందని ద్రాక్ష అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో కొనసాగిస్తామని ప్రభుత్వం వెల్లడించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కావున ఈ అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేని ఏడల కూటమి ప్రభుత్వ మోసాలను విద్యార్థుల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం నెలకొన్న విద్యారంగ సమస్యలు చర్చించి విద్యార్థులు న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కుమారుడు నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు చేపట్టిన యువగళం పాదయాత్రలో ప్రతి నియోజకవర్గం తిరిగి విద్యార్థులను సమీకరించి బహిరంగ సభలు ఏర్పాటు చేసి మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయి విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్రం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతా ఉంది. కనీసం కేవలం ప్రకటనలకే ఉంది తప్ప 1000 కోట్లు విడుదల చేశాం లేదా ఇంకో 200 కోట్లు విడుదల చేశామని చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఏ విద్యార్థి రూపాయి పడలేదు. రాష్ట్రంలో 10,30,000 మంది విద్యార్థులు డిగ్రీలు, బీటెక్లు, పీజీలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్లు లేక చదివిన చదువుకి ఉద్యోగాలు లేక స్విగ్గీ, జొమాటోలో పనిచేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, తక్షణమే 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రలో ఆగస్టు 16, 2023 సంవత్సరంలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాం. ప్రతి ప్రభుత్వ మెడికల్ కళాశాలని పూర్తి స్థాయిలో ప్రభుత్వ కళాశాల కొనసాగిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానం తెచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో దాదాపు 3,000 మంది విద్యార్థులకి, పేద విద్యార్థులకి ఎంబీబీఎస్ దూరం చేస్తూ ఉన్నారు. జీవీఎంసీ నగరంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. గురువారం నగరంలో పలు దుకాణాలను తొలగించిన జీవీఎంసీ సిబ్బంది శుక్రవారం జైల్ రోడ్ సమీప నైట్ ఫుడ్ సీట్లో దుకాణాలను తొలగించారు. పోలీసుల సహాయంతో యంత్రాలను ఉపయోగించి దుకాణాలను తొలగించడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యంత్రాలకు అడ్డం పడుతూ వారంతా తమ నిరసనను తెలిపారు. ఉన్నట్టుండి దుకాణాలను తొలగిస్తే ఎలా బతికేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు తమ గోడు వినిపిద్దామన్న అసెంబ్లీ సమావేశాలు, అధ్యయన యాత్ర కారణంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందుబాటులో లేరంటూ వాపోయారు. రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రామ్నగర్ విద్యుత్ సౌధ వద్ద రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ 1999 ఫిబ్రవరి 1వ తేదీ నుండి 2004 మధ్య చేరిన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా బేషరతుగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసి నేరుగా వారికి వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని కేడర్లలో ఖాళీ పోస్టులను భర్తీ చేసి పెండింగ్ డిఏలను మంజూరు చేయాలని వారు కోరారు. విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ సాధనలో భాగంగా దశలవారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేశాము. మావి పిఎన్సీ మీటింగ్లో ఇచ్చినవి కూడా మా డిమాండ్స్ నెరవేర్చకుండా తాత్సారం చేస్తుంది మేనేజ్మెంటు. కాబట్టి మా ఈ న్యాయమైన డిమాండ్లు పిఎన్సీలో ఇచ్చినవి న్యాయబద్ధమైన కోరికలను తీర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఏదైతే పవర్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు యాజిటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అందులో ఈరోజు రిలే నిరాహార దీక్ష. సో మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అది ఆల్రెడీ మేము మేనేజ్మెంట్కి ఇచ్చాము. అందులో ముఖ్యంగా ఈ 2004 వరకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది ఒకటి, అలాగే జేఈస్ టు ఏఈస్ కన్వర్షన్ ఒకటి, అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషను, వాళ్ళ తాలూకా శాలరీస్ తాలూకా ఇష్యూ ఒకటి ఉంది. అలాగే కారుణ్య నియామకాల్లో ఏవైతే మాకు జరుగుతున్నాయో వాటిలన్నింటినీ ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మాకు ఏదైతే పెండింగ్ డిఏస్ ఉన్నాయో అవన్నింటిని రిలీజ్ చేయమని దఫాలుగా మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మా మేనేజ్మెంట్ని కూడా.
అలాగే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద మాతో మీటింగ్స్ పెట్టారు, మినిట్స్ కూడా రికార్డ్ చేశారు. ఆ రికార్డ్స్ ఏవైతే చేశారో, మినిట్స్ అయితే ఏవైతే ఇచ్చారో అన్నింటినీ కార్యరూపం దాల్చమని మేము చాలాసార్లు కోరుకుంటున్నాం. ఆ ఆందోళన భాగంగానే ఈరోజు రేపు రిలే నిరాహార దీక్ష మరియు 22వ తారీఖు శాంతియుతంగా మేము కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మీ వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘాన్ని నియమించాలని కోరుతూ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ దొండపర్తి డిఆర్ఎం కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా యూనియన్ డివిజనల్ కోఆర్డినేటర్ టి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆల్ ఇండియా మెన్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని డివిజనల్ మేనేజర్ల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఈ పే కమిషన్ అనేది ప్రభుత్వ ఆర్థిక ఉద్యోగి సామాజిక భద్రతను కాపాడుతుందన్నారు. ఈ పే కమిషన్ వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమలు చేయాల్సి ఉండగా నేటి వరకు పే కమిషన్ ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని వాపోయారు. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ భారతదేశంలోనే రైల్వే కార్మికులకు ప్రాతినిధ్యం వహించే అతిపెద్ద ఫెడరేషన్. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయాల ముందు కూడాను ఈరోజు ఒక నిరసన ప్రదర్శనని చేపట్టడం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ పీకే పట్సాని గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న 8వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలి అనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. దానికి మద్దతుగా ఇక్కడికి విచ్చేసిన మా యూనియన్ యొక్క కేంద్ర నాయకులు, బ్రాంచ్ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, అలానే భారీ ఎత్తుగా విచ్చేసిన కార్మికులందరికీ కూడా లాల్ సలాం తెలియజేస్తున్నాం. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఈ పే కమిషన్ అనేది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఆర్థిక స్థితిగతులను దిగజారిపోకుండా కాపాడి సమాజంలో ఉద్యోగి యొక్క ఆర్థిక భద్రతను, సామాజిక గౌరవాన్ని పెంచేది పే కమిషన్. ఈ పే కమిషన్ 2026 జనవరి 1 నుంచి అమలు చేయాల్సిన పరిస్థితి ఉండగా నేటి వరకు కనీసం పే కమిషన్ కూడా ఏర్పాటు చేయని పరిస్థితి. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను అన్యాయం చేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక్కడి నుంచి పే కమిషన్ సాధించేంత వరకు విశ్రాంతి తీసుకునే ప్రసక్తి లేదు అని కార్మిక లోకం ఏకమై ఈరోజు ఎలుగెత్తుతున్న రోజు ఇది. కాబట్టి ఒక్క పే కమిషన్ మాత్రమే కాదు, ఈరోజు భారత రైల్వేల్లో జరుగుతున్న ప్రైవేటైజేషన్, కార్పొరేటైజేషన్ కానివ్వండి, ఈరోజు ప్రమోషన్ సెషన్లో ఉన్న కానివ్వండి, సేఫ్టీ కేటగిరీస్లో భారీగా ఉన్న వేకెన్సీలను భర్తీ చేయకుండా తద్వారా కార్మికుల మీద అపరిమితమైన ఒత్తిడి పెంచడమైతే కానివ్వండి, వీటన్నిటికీ నిరసనగా ఈరోజు తెలియజేస్తున్న ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం పోలీస్ బ్యారెక్స్ లో నగర పోలీసులు వెహికల్ రిటర్న్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో పోలీసులు సీజ్ చేసిన మోటార్ వాహనాలకు సంబంధిత వాహన యజమానులకు సిపి శంకబ్రత బాగ్చి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 3 వెహికల్ రిటర్న్ మేళా నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన మేళాలో 152 వాహనాలను, అలాగే ఏప్రిల్లో నిర్వహించిన మేళాలో 320 వాహనాలను యజమానులకు అందజేసినట్టు చెప్పారు. కాగా ఈ రోజు మేళాలో 346 వాహనాలు అందజేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3 మేళాల ద్వారా మొత్తం 818 మంది యజమానుల ప్రయోజనం పొందినట్టు తెలిపారు. వివిధ సందర్భాల్లో సీజ్ చేసిన వాహనాలను యజమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందజేసిన ఉద్దేశంతో ఈ మేళాను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వాహనాలు పొందిన యజమానులు తిరిగి తమ వద్దకు చేరడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళినా మనకు ఆ బిల్డింగ్ చుట్టూ వెహికల్స్ కనిపిస్తాయి. 2 వీలర్, 4 వీలర్, ఆటో, అందులో కొన్ని క్రైమ్ వెహికల్స్ ఉంటాయి. అంటే ఏదో ఒక నేరంలో యూజ్ చేసిన వెహికల్స్, బండి. ఇంకొకటి అబండన్ వెహికల్ ఉంటాయి. అబండన్ అంటే చాలా రోజుల నుండి ఒక చోట ఒక వెహికల్ కనిపిస్తూనే ఉంది, ఎవరు తీసుకెళ్ళట్లేదు, పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, పోలీస్ అది తీసుకెళ్తాడండి. ఇంకా ఆఫెన్సెస్, ట్రాఫిక్ వయలేషన్స్
అక్కడ కూడా కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్స్ ఎక్కువ రోజులు మన దగ్గర ఉండడం వల్ల పాడైపోతుంది. సో మేము మన వైజాగ్ సిటీలో ఎక్కడ లేని విధంగా కోర్ట్ పర్మిషన్ తీసుకొని ఆ వెహికల్ రైట్ఫుల్ ఓనర్ ఎవరు ట్రేస్ చేసుకొని వాళ్లకు అప్పచెప్పడానికి ప్రయత్నం స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ నుండి ఈ ప్రయత్నం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ప్రోగ్రామ్ ఫిబ్రవరిలో చేశాము. 158. నెక్స్ట్ ప్రోగ్రామ్ సెకండ్ విడత ఏ మంత్లో చేసాము? ఏ మంత్లో చేసాము? ఫోర్త్ మంత్ ఏప్రిల్లో 320, ఇప్పుడు సెప్టెంబర్లో 346 అండి, 346. సో హైయెస్ట్ రికార్డ్ బ్రేకింగ్ ఫీట్. ముఖ్యంగా ట్రాఫిక్ వెహికల్స్ వచ్చాయి. సో ట్రాఫిక్ ఏడీసీబీ, ట్రాఫిక్ ఏసీపీ, ట్రాఫిక్ ఆఫీసర్స్ అండ్ మెయిన్ అందరికీ అభినందనాలు. అదే మాదిరిగా ఈ ప్రోగ్రాం లాస్ట్ 2 times ఏర్పాటు చేసిన పీసీఆర్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు గాజువాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్, తర్వాత ప్రస్తుతం వాజినీస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముంబైలో వచ్చే నెల 27 నుండి 31 వరకు భారతీయ సముద్ర వారోత్సవం. విశాఖలో ఘనంగా సన్నాహక రోడ్ షో. విశాఖ ఉక్కును మరింత బలోపేతం చేసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్. నగరంలో కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు, లబోదిబోమంటున్న చిరు వ్యాపారులు. వాజినీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.